మైలార్దేవపల్లి ఏటీఎం చోరీ యత్నం కేసులో ట్విస్ట్ బయటకొచ్చింది. ఏటీఎం చోరీకి యత్నించిన సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మంటలను చూసి దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. అంతకంటే ముందే మహేశ్వరం రావిర్యాల ఎస్బీఐ ఏటీఎంలో చోరీ చేశారు. అక్కడ 29 లక్షలను ఎత్తుకెళ్లారు. కారులో పరారవుతూ మార్గ మధ్యలో ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. హర్యానా మేవత్ గ్యాంగ్గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. నిందితుల వేటలో రాచకొండ, సైబరాబాద్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మైలార్దేవపల్లి ఏటీఎం చోరీ యత్నం కేసులో ట్విస్ట్ బయటకొచ్చింది. ఏటీఎం చోరీకి యత్నించిన సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మంటలను చూసి దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. అంతకంటే ముందే మహేశ్వరం రావిర్యాల ఎస్బీఐ ఏటీఎంలో చోరీ చేశారు. అక్కడ 29 లక్షలను ఎత్తుకెళ్లారు. కారులో పరారవుతూ మార్గ మధ్యలో ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. హర్యానా మేవత్ గ్యాంగ్గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. నిందితుల వేటలో రాచకొండ, సైబరాబాద్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.